గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. గారు, ఈ కేసు చాలా సెన్సేషనల్ కేసు. ఒక అడ్వకేట్గా మీరు ఇంతకుముందు చాలా కేసులు పేదల పక్షాన, బాధితుల పక్షాన వాదించిన చరిత్ర మీకుంది. ఈ కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దృష్టికి ఎలా వచ్చింది? అయితే తిరుమల అని చెప్పేసి నా స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు కలిసి చదువుకుంటూ వాళ్ళ సొంత అత్తగారు గద్వాల అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. చాలా తక్కువ ఓట్ల మెజార్. సో అతనుది గద్వాల, మహబూబ్ నగర్ లో బాధితులు ఉన్నారు. అయితే ఇతను లీడర్ అవడం, వాళ్ళ అత్తగారు లీడర్ అవడం, ఈ బాధితులందరూ కూడా అదే పార్టీ అవడంతో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ తిరుమల దగ్గర కేసు వచ్చింది. వస్తే అయితే మా ఫ్రెండ్ హైకోర్టులో పెద్ద లాయర్ గారు ఉన్నారు, మీరు అందరు రండి అని చెప్పి వాళ్ళందరితో ఫస్ట్ కూర్చొని మాట్లాడి ఇట్లా ఒకటి కేసు ఉంది సుబ్బు అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులలో మనం ఏం చేయగలం తిరుమల, ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని అవన్నీ ఇవన్నీ కోట్లలో, వేల కోట్లలో మోసాలు. నేనంటే జస్ట్ ఒకసారి చూడు, ఒకవేళ దీంట్లో మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం అని అన్నాను. సరే రమ్మనండి అంటే నేను 3-4 వస్తారనుకున్నానండి. 40 మంది వచ్చారు అట్ ఏ టైం. ఎప్పుడు జరిగింది ఇది? మార్చ్ ఫస్ట్ వీక్లో ఎట్ ఏ టైం వచ్చేసారు. 40 మంది వచ్చారు. వస్తే ఎక్కడికి రావాలి అని అంటే నేను ఎప్పుడు కూడా క్లయింట్లని అప్పటికి ఆఫీస్ క్లోజ్ చేసి నేను కోర్టుకు వెళ్ళాలి. ఇంటి దగ్గర ఏమో మనం క్లయింట్లు రాదు. ఉస్మానియా యూనివర్సిటీ నాకు దగ్గర. సో ఉస్మానియా యూనివర్సిటీ కదా, అక్కడ క్యాంటీన్ దగ్గరకు రమ్మని తిరుమల, అక్కడ కలుస్తామని చెప్పేసి రమ్మంటే నేను వెళ్ళేసరికి క్యాంటీన్ నిండిపోయి ఉంది. నేను 4-3 అనుకున్నా, చూస్తే వీళ్ళందరూ బాధితులే అని అన్నారు. నిజంగా లిటరల్గా మీకు చెప్తే దాంట్లో చాలా మందికి చెప్పులు లేవండి. వేసుకోలేదు, డబ్బులు లేవు. అందులో ఒక బీఈడి చదివి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్, పోస్ట్ డబుల్ గ్రాడ్యుయేషన్, ఆయన బీఈడి చేసి ఉద్యోగం, ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తూ, అంటే 12,000కి ప్రైవేట్ జాబ్ చేస్తూ దాదాపుగా 10 లక్షలు కట్టింది. కొంతమందికి అసలు పంచగట్టుకొని చెప్పులు లేకోకుండా ఇట్లా పట్టుకొని ఇట్లే ఉన్నారు. అరే చూసి చాలా బాధ అనిపించింది. ఎవరు ఎంతంత ఏంటంటే నా 2 లక్షలు సార్, నా 2 లక్షలు సార్, నా ఎవరు ఏంటంటే పలానా రమావత్తు మధు సార్, మంగ్లీ వాళ్ళ మరిది. అరే మంగ్లీ వాళ్ళ మరిదా అంటే, మంగ్లీ వాళ్ళ మరిది అంటే ఎట్లా అంటే వాళ్ళ చిన్న చెల్లిని చేసుకోబోతుండే సార్. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏది అందరూ ఎంత తీసుకొచ్చారు చూడండి, ఎంత ఫైల్ తీసుకొచ్చారు. ఏమున్నాయి ఆ ఫైల్లో? మొత్తం ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అదే విధంగా హ్యాండ్ క్యాష్ ఇచ్చిన వీడియోస్, వీళ్ళందరూ ఆ రమవత్తు మధుతో దిగిన వీడియోస్, ఫొటోస్, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో దిగిన ఫోటోలు, వీడియోలు, చాటింగ్స్, ఇవన్నీ పట్టుకొని వచ్చారు. చూస్తే మొత్తానిలో ఇందులో శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉండో తను మెయిన్ గా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యిండో మంగ్లీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మంగ్లీకి తెలిసే జరిగింది ఇదంతా. కానీ మొన్న పంజాగుట్ట పోలీస్ దగ్గర ఈ ముఖమేనా, ఈ లెక్క ముఖం పెడుతున్నా చూడండి. అయితే మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యి దానికి వాళ్ళ తమ్ముడు పేరు వేసేసరికి మాట్లాడింది. మరి వాళ్ళ తమ్ముడు ప్రధాన నిందితుడు రమవత్తు మధుతోని దిగిన ఫోటోలు, వీడియోలు, తర్వాత బాధితులతో ట్రావెల్ చేసిన ఫోటోలు, తర్వాత చాటింగ్ పంపిస్తాయి. మరి దాని మీద స్పందించలేదు ఎందుకు ఆవిడ కదా? ఇప్పుడు డబ్బులు లెక్క పెడుతున్నటువంటి ఫోటో ఇదేనా అని చెప్పేసి మాట్లాడినటువంటి మంగ్లీ గారు, మరి వాళ్ళ తమ్ముడు గురించి ఫోటో ఒకటి, బాధితులతో దిగిన ఫోటో రిలీజ్ చేశాం, బాధితులతో చేసిన చాటింగ్ రిలీజ్ చేశాం, బాధితులతో ఎంతమందితో అయితే మాట్లాడిండో వాళ్ళందరితోనే ఇంటర్వ్యూలు ఇప్పించాం. మరి వాటిని ఎందుకు కౌంటర్ చేయలేదు ఆవిడ? ఇంకొక విషయం, ఎక్కడ నేను విక్టిమ్ని నేను బాధితులకి నేను అండగా ఉంటానని చెప్తున్నారే తప్ప, బాధితులందరూ ఇప్పుడు స్టిల్ వాళ్ళు వచ్చి 15 రోజులు అవుతుంది, ఇప్పటికీ హైదరాబాద్లోనే 5 రూపాయల భోజనం తినుకుంటూ అక్కడెక్కడెక్కడ హోటల్లో, మీకు తెలుసు కదా 250 ఇస్తే అట్లా ఎట్లా ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకని ఆవిడ అక్కడికి వచ్చి వాళ్ళ తరపున రావట్లేదు మాట్లాడడానికి? బాధితులు తరపున. ఇప్పుడు ఈ విషయం మీ దృష్టికి వచ్చింది, మీకు తెలుసు చట్టానికి ఏం కావాలో ఆధారాలు అవన్నీ మీరు వెరిఫై చేసుకున్నాకే మీరు ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయ్యారా? అవునండి, ఇవన్నీ అన్ని తెలుసుకున్నాక ఏమండి ఇందులో ఒక్కటే క్వశ్చన్, ప్రధాన నిందితుడు రమవత్తు మధు డే 1 రోజు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా అసలు మీ పాత్ర ఉందా లేదా తెలుసుకొని, ఇందులో ఒకవేళ మీ పాత్ర లేకపోతే దీని నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను ఏం చేయగలను మాట్లాడడానికి ఆవిడకి ఫోన్ చేసినప్పుడు చాలా వల్గర్గా మాట్లాడింది.
అవును, వాళ్ళ ఆయన తమ్ముడు మ్యూజిక్ కూడా డైరెక్టర్ కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో వేరే వాళ్ళతో. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏంటండి వేణుగుడుగులా గారు చెప్పారు. వేణు ఉడుగుల ఆవిడ గారు. కూడా ఆ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఉమ్, అవునండి, ఉమ్, నేను మీ మీద కేసు పెడతానంటే ఎవరు మంచిగా మాట్లాడతారండి ఉమ్, అని చెప్పేసాను. అంటే ఆవిడ వల్గర్గా మాట్లాడింది, అర్థమైపోయింది. వల్గర్గా మాట్లాడింది, వాళ్ళ తమ్ముడితో తీసుకుని ఆడితో కూడా వల్గర్గా మాట్లాడించింది. ప్రధాన నిందితుడు రమావత్ మధుని కూడా ఫోన్లోకి కలిపి ఆ, వెళ్ళి సార్ని కలిసి దీన్ని ఏంటో మాట్లాడు అని అన్నాను. ఉమ్, అన్న తర్వాత వీళ్ళు వల్గర్గా మాట్లాడుతుంటే ఇదేదో విషయం, అసలు వీళ్ళు ఏంటి మర్యాద తెలిసిన మనుషుల్లాగా లేరని. మీరు అది రికార్డ్ చేశారా మీ ఫోన్ లో వాళ్ళు మాట్లాడింది? ఏమండి ఆడియో కాల్ ఉమ్, నేను రికార్డ్ చేసే అలవాట్లు నాకు లేవు. ఓకే, ఓకే. ఇంకోటి నేను అడ్వకేట్ని, నేను రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్. మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ సరే, మీరు అక్కడ 10 లక్షలు డిమాండ్ చేశారు డబ్బులు అనే ఒక క్వశ్చన్ అక్కడ రైజ్ అయింది. నిజంగానే మీరు ఆ 10 లక్షలు డిమాండ్ చేశారా? చూడండి, ఉమ్, మంగళి గారిని కలిసింది నేను ఒక్కసారి పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి. అది కూడా ఆవిడ పిలిపిస్తేనే నేను వెళ్ళా. ఉమ్, వేణు ఉడుగులా గారుతో కూడా ఆవిడే పిలిపిస్తేనే నేను వెళ్ళా. ఉమ్, వెళ్ళినప్పుడు వేణు ఉడుగులా గారు ఉన్నారు, పూజారి నాగేశ్వర గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు, నేనున్నా, మంగళి ఇంకొక ఆయన ఉన్నారు. మరి వేణు గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి వేణు గారు చెప్పాలిగా, ఉమ్. పలానా సుబ్బు అడ్వకేట్ 10 లక్షలు వాళ్ళైతే ఎవరు చెప్పట్లేదు, బట్ మీరు అడిగారని కూడా చెప్పట్లేదు. వాళ్ళ ఇంటర్వ్యూలో అయితే వాళ్ళు క్లియర్ గా ఏం మరి అంటే మీకు చెప్తున్నారు, ఆయన కేవలము దీంట్లో ఈమె పాత్ర ఉందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కోసం అతను ఒక ప్రయత్నం చేశాడు తప్ప అతను మాకు తెలిసి ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేదనే విషయం వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? ఉమ్, తర్వాత అడ్వకేట్ సుబ్బు నన్ను మానసికంగా వేధించిండు అని ఉమ్, ఎక్కడ అంటే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ తరపున వేసేవాళ్ళు కూడా ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా మా మీద కేసు లేని మానసికంగా బాధపడతారు. అంటే ఇక న్యాయ వ్యవస్థ బ్రతుకుంటుంది ఇక అట్లా. ఉమ్, ఏంటంటే దీంట్లో కూడా మంగళి గారి అడ్వకేట్ ఇచ్చినటువంటి సలహా ఇది. ఉమ్, ఆయన కేసు పెట్టిండు, మీరు కౌంటర్ కేసు పెట్టండి, పెడితే ఇది వీగిపోవడానికి అవకాశం ఉంది అని. ఎంత అవుతుంది, ఇంత రోడ్డు మీదకి అవుతుంది, ఇంత బడ్జెట్లోకి వచ్చేస్తామని వాళ్ళు అనుకోలే. అవును, బాధితులు ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు దీంట్లో ఇంకో ట్విస్ట్ అండి. ఇప్పుడు మీరు పంజాగుట్ట పోలీసులు ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఈ బాధితుల తరఫున మీరు కేసు ఫైల్ చేశారా? నన్ను బెదిరించారు. ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇదంతా ఎట్లో పోతుంది, వాళ్ళ తమ్ముడితో బూతులు మాట్లాడించి ఏమో బూతులు మాట్లాడించి చేస్తే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి మళ్ళీ కెమెరాలు లేని దగ్గర అంటే లిఫ్ట్ దగ్గర పక్కకు వచ్చి అరే అంటే ఇక బూతులతో మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడిస్తూ నేను ట్రక్తో గుద్ది చంపించేద్దాం రాదని మాట్లాడుతుంటే గొడవ అవుతుందేమో అని చెప్పేసి మా తిరుమలని రవ్వన్ అని ఇద్దరు ఉన్నారు, అదే మా ఫ్రెండ్ తిరుమల. నేను ఆ రోజు బాధితులు తీసుకుని వెళ్ళా, మళ్ళీ 8 మంది బాధితులను తీసుకుని వెళ్ళా. ఆ రోజు ఒక ప్రముఖ ఛానల్కి ఆయన ఆఫీస్ కింద ఇంటర్వ్యూ కూడా ఇచ్చి మాట్లాడి వచ్చేటప్పటికి ఇదేదో గొడవలాగా అవుతుందని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకెళ్ళటం, అక్కడ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం, అది 14 రోజులకి ఎఫ్ఐఆర్ అవ్వడం. అంటే మీరు కేసు ఏమని పెట్టారు? మిమ్మల్ని బెదిరించారని పెట్టారా లేకపోతే ఈ స్కామ్ గురించి పెట్టారా? నన్ను అంటే ఇట్లా కేసు గురించి మాట్లాడడానికి వెళ్తే ఇట్లా బెదిరించి ఇట్లా నన్ను చంపుతా, అది చేస్తా, ఇది చేస్తా, కేసు నుంచి తప్పుకో, మా పేర్లు తీసే అట్లా వీడియోలు తీసే అంటే ఫస్ట్ రోజు వీడియోలు తీసే అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ రోజు నేను మాట్లాడింది అదే, మీకు ఈ నుంచి మాట్లాడదాం, ఇట్లా వచ్చారు, సో మీ గురించి మీ పాత్ర ఉందా లేదో తెలుసుకున్నప్పుడు ఆవిడ యారగెంట్గా మాట్లాడాకి నేను ప్రెస్ మీట్ పెట్టి వీడియోలన్నీ వైరల్ అయ్యాక ఆవిడ వీళ్ళతో పిలిపించింది. పిలిపించి ఆమె చేసిన ప్రధాన డిమాండ్లు ఏంటి, నా కేసులో నుంచి నన్ను మా తమ్ముడు తీసేయండి, మా మీద ఉన్నటువంటి వీడియోలు డిలీట్ చేయించేసేయండి అని అంతే. సరే మీరు దాంట్లో తప్పు చేయలేదన్నారు కదా, బాధితులకి తరపున మీరు రండి, ఆడి మీద ఎవరైతే ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు రమావత్ మధు మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మీద మీరు కేసు పెట్టండి, అప్పుడు మీ తప్పు లేదని నమ్ముతుంటే ఆడెవడో నాకేం తెలుసండి, నేనెందుకు కేసు పెడతా, కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతా అంది. తర్వాత సరే పోనీ అండి మా అమ్మకు బాధితులు మా సమక్షంలో వాడిని పోలీసులకు తీసుకొచ్చి అప్పగించండి అంటే నేను చేయను అంది. అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డ ఆవిడ మరి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూరు ఎందుకు తిరుగుతుంది? ఈరోజు 18వ తారీఖు 4వ నెల 2026 ఆవిడ ఈ ఇష్యూ జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద కానీ, శైలజ చౌహాన్ మీద కానీ, భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, మిగతా ఉన్నారు వేరే వాళ్ళు వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ కేసు పెట్టాల. మొన్న డీజీపీ గారికి కూడా హేమాకాంత్ రెడ్డి మీద నా మీదే ఇచ్చారు, మళ్ళీ సిపి సజ్జనార్ గారికి కూడా హేమాకాంత్ రెడ్డి గారి మీద నా మీదే ఇచ్చారు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ నువ్వు కేసు పెట్టినప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తే ఇది ఎట్లా కేసు అయితే, ఆల్రెడీ నీకు జరిగిన అన్యాయాన్ని కేసు ఇచ్చినప్పుడు మళ్ళీ దీని మీద ఏం కేసు అవుతుంది అని చెప్పి పక్కకు పడేసింది బోగొట్ట. ఇచ్చిన తప్ప రమావత్ మధు మీద కానీ మిగతా అక్యూజుల మీద ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే ఎవడ బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళతో వాళ్ళకి డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి.
ఏం సంబంధాలు ఉన్నాయి మంగ్లీకి వీళ్ళతో ఏం సంబంధాలు ఉన్నాయి ఈ రమావత్తు మధు అనేటోడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అప్రోచ్ అయినప్పుడు అవన్నీ ఆమె కొట్టి పారేసింది కదా అసలు. ఎట్లా కొట్టిపరుస్తారా? ఇప్పుడు బాధితులు అబద్ధం చెప్తారా? వద్దిపట్ల తాండ, పలుగుతాండ, పియ్యేపల్లి, కొండమల్లేపల్లి, తర్వాత అక్కడ దేవరకొండ, నల్గొండ, ఈ ఇక్కడున్న తాండా ప్రజలందరూ అబద్ధం చెప్తారు. వాళ్ళందరికీ వీడు చెప్పింది కూడా అదే. అక్కడికి అక్కడ వాడు ఎవడైతే ప్రధాన నిందితుడు మధుగాడు ఉంటో వాళ్ళ ఇంటికి మంగ్లీ వెళ్ళేది. ఈ శివగాడు ఆడుతోనే తిరిగేవాడు. మంగ్లీ తమ్ముడు శివ అతనితో. కానీ ఆమె ఒక మాట అన్నది, ఆ బంజారా అబ్బాయి కాబట్టి నాకు మరి ఫస్ట్ లో అసలు ఆడెవడో నాకు తెలియదు అనంది. ఫస్ట్ లో ఆడెవడో నాకు తెలియదు అంతే. మీకు ఇంకో వీడియో చెప్తా. తర్వాత పంజాగుట్లో పెట్టిన ప్రెస్ మీట్ అప్పుడు ఏం చెప్పింది, అవునండి మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, మమ్మల్ని కలుస్తారు, మాతో మాట్లాడతారు, మమ్మల్ని ఫోటో అడుగుతారు అని చెప్పేసి భోజనం చేస్తాను, ఇంకోటి ఏంటి బంజారా కమ్యూనిటీగా ఆదరించాను అని అంది. మీకు ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోని దగ్గరగా షూట్ చేయండి. ఎక్కడ ఆడెవడో నాకు తెలియదు, జస్ట్ మా తమ్ముడు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అది అని చెప్పి కొట్టిపాడేసింది. మరి ప్రధాన నిందితుడు రమావత్ మధు మంగ్లీతో ఏంటి అతనికి అనుబంధం? ప్రధాన నిందితుడు మధు ఉంటాడు పక్కన. అంటే ఆమె పాటలు పాడేటప్పుడు ఎవరైనా ఉండొచ్చు కదా ముందర తను అట్లా ఉన్నాడనే. పాటలు పాడేటప్పుడు సభ్యులు లేడు, డయస్ మీద బ్యాండ్లు పక్కన కూర్చొని ఉండు. ఎవరు ఇప్పుడు రమావత్ మధు మీకు ఎవరో తెలియదు. అవును. ఇంకొక ఫోటో కూడా రమావత్ మధు వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ చెల్లితో సహా మిగతా వాళ్ళతో వెళ్ళి తెల్లవారుజాము 4:30కి వెళ్ళి కలిసింది వాళ్ళ ఇంట్లో. మీ దగ్గర ఫోటో మీడియాకి కూడా ఇచ్చి ఇప్పుడు మీకు కూడా ఇస్తా. ఇప్పుడు ఈ వీడియో ఆ ఫోటో మీకు ఇస్తా. వెళ్ళింది. అయితే మీరు చూశారు శేఖర్ భాషా గారు కూడా దుబాయ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇవ్వలేదని. ఏంటంటే ఈవిడకి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం చాలా పరిపాటిగా అలవాటు అయిపోయింది. ఆమె అన్నది కదా, నాకు పాటల నుంచి యూట్యూబ్ నుంచి ఇంత ఫుల్ బిజీ ఆర్టిస్ట్ నేను, నాకు ఇంత డబ్బులు వస్తుంది, నాకు ఏం అవసరం ఉంటుంది, నేను వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తా అన్నారుగా. వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే మంగ్లీ గారు ఎందుకు వట్టి అబద్ధాలు సుబ్బు అడ్వకేట్ మీద చేస్తున్నారు? నా మీద అబద్ధాలు చెప్తున్నారు అంటుంది. నేను అన్ని ఆధారాలు ఇచ్చా కదా, ఇప్పుడు కూడా ఒక వీడియో చూపించా. మరి అడ్వకేట్ సుబ్బు మీద ఎగెన్స్ట్ ఒక్క ఆధారం అని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ గా నేను బాధితులందరినీ తీసుకొని వస్తా. మీరు రమావత్ మధు మీద, భరత్ కుమార్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద నీ పేరు చెప్పి చేసిన వ్యాపారం చేసి డబ్బులు వసూలు చేసిన వాళ్ళ తమ్ముడు శివ మీద కేసు పెట్టమనంటే ఆవిడ తప్పులేదని నేను ఒప్పుకుంటా. పెట్టదు, పెడితే అసలు విషయం బయటకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిఐడి పోలీస్ వాళ్ళు మధు అకౌంట్ ఎన్ని అకౌంట్లు ఉంటాయి అన్ని అకౌంట్లు, మధు వాళ్ళ కుటుంబీకుల అకౌంట్లు, తర్వాత మంగ్లీ కుటుంబీకుల అకౌంట్, మంగ్లీ అకౌంట్ని ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల నుంచి స్టేట్మెంట్లు తీయాలి. అదేవిధంగా మంగ్లీ గారిది, అదేవిధంగా ఈ రమావత్ మధుది, భరత్ కుమార్ చౌహాన్ది, శైలజ చౌహాన్, మిగతా వీళ్ళకి కూడా ఫోన్ కాల్స్, ఆడియో కాల్స్ ఆవిడ స్వచ్ఛందంగా వచ్చి చూపించాలి, లేదంటే పర్మిషన్ ఇవ్వాలి, తీసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిసిపోద్ది. జనరల్గా ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు వాళ్ళు సిడిఆర్ తీస్తారు కదా. సిడిఆర్ ఎన్ని రోజులు తీస్తారు చెప్పండి? కనీసం ఒక 6 నెలలు తీసినా తీయాలి అంటున్నా, తీస్తే బయటపడుతుంది కదా. సో ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే మధు దగ్గర నుంచి ఆవిడకి ట్రాన్సాక్షన్స్ అయిన వివరాలు కూడా ఉన్నాయని చెప్తుండ్రు. అది రావాలి. ఇవన్నీ కూడా అంటే ఆమె ఒక సెలబ్రిటీ, దీన్ని ప్రమోట్ చేయడానికి తనకి ఏమన్నా ఇచ్చారేమో బహుశా అట్లా. ఏమండి బ్యాంక్ అకౌంట్ లో అప్పుడిప్పుడు ఇప్పుడు ఎట్లా ప్రమోట్ చేస్తారండి? అంటే ఈ మధ్య కాదా, పాతవి. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యలో వేస్తే మళ్ళీ ఆవిడ తిరిగి ఆ అకౌంట్ కిందకి డబ్బులు కొడుతుంది కదా. అయితే నేను ఏమంటానంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మంగ్లీ గారికి సంబంధించినంత వరకు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా నిరూపించుకోమనండి. ఆమె మిమ్మల్ని అదే అంటుంది కదా, నా ప్రమేయం ఉన్నట్లు మీరు నిరూపించండి. నిరూపించాం కదా వాళ్ళతో. ఇప్పుడు ఆవిడ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, బాధితులతో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, ప్రధాన నిందితుడితో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, మంగ్లీతో ప్రధాన నిందితుడు ఎందుకు తిరుగుతుండ్రు, ఎందుకుండ్రు, మంగ్లీ ప్రధాన నిందితుడి ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఓకే, అన్నం తినటానికే వెళ్ళింది. మరి మీ పేరు చెప్పి మీకేం తెలియదు, మరి మీ పేరు చెప్పి ఇట్లా 100 కోట్ల స్కామ్ 100 మంది దగ్గర నుంచి చేస్తారు, ఒక్కడన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడా? మీకు తెలిసి ఉండదా? వాళ్ళ తమ్ముడైనా చెప్పండొచ్చు కదా. వాళ్ళ తమ్ముడే ఉండు, వాళ్ళ తమ్ముడు చేసే వ్యవహారం ఏంటో తెలియదా?
సో ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే వ్యవహారం. ఇప్పటికైనా సరే సరే ఆవిడ తప్పు లేకపోతే నేను ఒప్పుకుంటా, ఆవిడ తప్పు లేకపోతే ఫెయిర్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా రికవరీ చేయించి బాధితులకి ఇవ్వమనండి. నేను బహిరంగ ఆ పని చేయాల్సింది పోలీసులు కదా. ఈవిడ తలుచుకుంటే చేయగలదు. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఒక దూరంగా ఒక రూమ్లో కూర్చోబెట్టించి ఎవరికి తెలియకోకుండా ఒక ఇంటర్వ్యూ అది ఒక వీడియో తీసి రిలీజ్ చేసి పంపించి ఏదో ఒక ఛానల్కి, అది వాళ్ళ అనుకూలమైనటువంటి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్ట. ఇప్పుడు మధు అంటే అరెస్ట్ అయ్యండు, మిగతా వాళ్ళు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. మధు అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యండు, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎప్పుడు? నిన్నో మొన్న అయ్యిండని చెప్పి. కానీ అతను ఒక వీడియో రిలీజ్ అయింది, అతను ఈ ఎవరైతే మీ హిమకాంత్ రెడ్డి ఇంకొక లేడీ గురించి వాళ్ళందరూ ఇది ఇది అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. చూసారా మీరు దాన్ని? చూశానండి. సో దాని గురించి నేను ఏమంటానంటే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినంటానికి తప్పు జరిగినంటానికి ఒక ఆధారం చూపించమనండి. వాళ్ళంతా బాధితులు. హిమకాంత్ రెడ్డి డే 1 నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సరిత అనే ఆవిడ పాపం ఆవిడ తినక ఆవిడ చూసారా ఏడుస్తుంది. వాళ్ళ ఆయన గారికి ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా, ఇప్పుడు ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా. ఈ ఎదవ, ఈ చిల్లర వెధవ, ఈ మోసగాడు ఆడి మీద 100 కేసులు ఉన్నటువంటి ఒక చిల్లర వెధవ ఒక ఏదో చెప్పిండి. దయచేసి ప్రజలు నమ్మకండి. ఇదంతా ఏంటంటే అసలు కేసుకి దానికి ఏంటి ప్రస్తుతం అప్రస్తుతం కదా. అది వాళ్ళ మధ్య అలాంటిది ఎందుకు ఉంటుందండి? ఆవిడెక్కడో కరీంనగర్, ఏందెక్కడో మహబూబ్ నగర్. సో డబ్బుల వరకే తప్ప ఎందుకు ఉంటుందండి? ఆవిడతో పాటు మరి మిగతా చాలా మంది ఆడవాళ్ళు పెట్టారు. ఆవిడ బలంగా ధైర్యంగా నిలబడి పోరాడుతుంది కాబట్టి ఆవిడని సైడ్ చేయాలి. ఆవిడ మీద ఏదో ఒక అలిగేషన్ చేస్తే ఆవిడ మీడియా ముందుకు రాదు, వాళ్ళ కుటుంబీకులు రానివ్వరు. సో కేసు వీగిపోకుంటూ వస్తుంది అని చెప్పి చేస్తున్నారు. కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆవిడ మీద కేసు కూడా నిన్న పెట్టమైంది, అది ఎఫ్ఐఆర్ అయ్యే పనిలో కూడా ఉంది. సో ఇక్కడ నేనేమంటానంటే మంగళి గారు చేయగలరు. ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాడితో ఒక స్క్రిప్ట్ చదివించి ఒక రూమ్లో కూర్చోబెట్టించి చిన్నపిల్లలా చేయకండి. జనం చూసి నవ్వుతున్నారు, అందరికీ తెలుసు మీరు ఏది చేస్తున్నారు అనేది. సో కాబట్టి బహిరంగంగా రమ్మనండి, బహిరంగ చర్చకు సిద్ధమా అని అడగండి. నేను వస్తా బాధ్యతలు తీసుకుని, ఆవిడ రమ్మనండి వాళ్ళందరిని తీసుకుని. ఇదంతా ఏంటంటే బుల్షిట్ థింగ్స్ కావాలని.